తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేయబోయే ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేయబోయే ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ అయితే ఆమోదం వేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. తెలంగాణ రెండవ కేబినెట్ సమావేశం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రులంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసేటటువంటి ప్రసంగానికి సంబంధించినటువంటి అంశం పైన కేబినెట్ సమావేశం అవడం జరిగింది. కేబినెట్ రేపు గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. మరొక వైపు తెలంగాణ మూడో ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా అన్ని శాఖలకు సంబంధించి కీలకంగా రివ్యూలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా రివ్యూలు చేసినటువంటి అంశంలో ముఖ్యంగా ప్రతి శాఖకి ఒకవైపు ఆ శాఖలో ఉన్నటువంటి నివేదిక తెప్పించుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి శాఖల్లో అప్పులు, అదే విధంగా ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ప్రతి ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ముఖ్యమంత్రికి నివేదికలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటి అన్నిటిపైన కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసినటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది. దీంతో పాటు రేపు గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలపడంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం వస్తున్నటువంటి రాబడి ఎంత, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అంశంలో అప్పులు ఎంతోనే, అదేవిధంగా ఇప్పుడు చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎంతవరకు నిధులు అవసరమన్న దానిపైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు ఇరిగేషన్లకు సంబంధించి, అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించినటువంటి అంశంలో కూడా మరికొన్ని రివ్యూలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు. దానిలో భాగంగానే మధ్యాహ్నం 4 గంటలకి సచివాలయం కేంద్రంగా ఖమ్మంతో పాటు నల్గొండకు సంబంధించినటువంటి ఇరిగేషన్ పైన ముఖ్యమంత్రి ఉన్నత అధికారులతో పాటు మరొకవైపు ఇరిగేషన్ కు సంబంధించినటువంటి మంత్రులతో సమావేశం కాబోతున్నారు. మొత్తానికి ఈ కేబినెట్ సమావేశంలో మాత్రం గవర్నర్ చేసేటటువంటి ప్రసంగానికి ఆమోదం తెలిపారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ.